హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఫోర్త్ క్లాస్లో భాగంగా సమాచార ప్రసారం గురించి 9 యూనిట్ని రివ్యూ చేసుకున్నాం. ఆల్రెడీ 8 యూనిట్లు రివ్యూ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందరూ చూడండి. ఓకేనా? చూడండి, ఈ సమాచార ప్రసారంలో మనం ఏమేమి తెలుసుకున్నాం సార్? అభ్యసన ఫలితాలు ఒకసారి చూద్దాము. చూడండి, వివిధ భావ ప్రసారణ సాధనాల గురించి తెలుసుకుంటాం. సమాచార ప్రసారానికి సంబంధించి నిన్న నేడు ఉపయోగిస్తున్న పద్ధతుల మధ్య భేదాలు తెలుసుకుంటాం. సమాచారం ప్రస్తుత కాలంలో ప్రపంచమంతటా బహుళ ప్రసార మాధ్యమం రూపంలో చేరవేయబడటం, దానివల్ల కలిగే ప్రయోజనాలను అవగాహన చేసుకుంటాం. పోస్ట్ కార్డ్ అంటే ఏమి, సెల్ ఫోన్ అంటే ఏమి, అదేవిధంగా ఇంటర్నెట్ సహాయంతో సమాచారాన్ని ప్రసారం ఎలా చేయాలనుకుంటామో నీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? అంతా కూడా రండి మనం నేర్చుకున్నాం. వివిధ జీవులు ఒకదానితో ఒకటి భావ వ్యక్తీకరణ ఎలా చేస్తాయో పూర్వ తరగతిలో మనం నేర్చుకున్నాం. ముందు తరగతిలో థర్డ్ క్లాస్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనం సమాచార ప్రసారంలో ఆధునిక పద్ధతుల గురించి, ఆ పద్ధతులు ఎలా వాడతారో దాని గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా రండి, నాతో కూడా నేర్చుకుంటూ వచ్చేద్దాం. మన భావాలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియలని భావ ప్రసారం అంటాం అన్నమాట. ఇది వార్తలను, సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం ద్వారా జరుగుతుంది. చూడి, భావ ప్రసారం 2 రకాలన్నమాట. చూడి, వ్యక్తిగత భావ ప్రసారం కోసం మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాం. వ్యక్తిగత భావ ప్రసారం కోసం కొన్ని వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తాం. పోస్టల్ సేవలను ప్రసార మాధ్యమాలుగా వాడుతామంటున్నారు. వ్యక్తిగత భావ ప్రసారం, పోస్టల్ సేవలు అంటే చూడండి, మనం నిత్య జీవితంలో వ్యక్తిగత భావ ప్రసారం రకరకాలుగా ఉంటుంది. ఒకరితో ఒకరు వ్యక్తిగత భావ ప్రసారాల కోసం ఒకరితో ఒకరు వ్యక్తిగత భావ ప్రసార సౌకర్యం కోసం పోస్టల్ విధానం నెలకొల్పడం జరిగిందనమాట. ఓకేనా? భారతదేశంలో వేల సంఖ్యలో ఆఫీసులు ఉన్నాయి. ఖచ్చితంగా పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ ఉత్తరాలు, పోస్టల్ కవర్లు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న కమిషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి చూడండి, పోస్ట్ కార్డు ఏ విధంగా ఉంటుంది చూడండి. పోస్ట్ కార్డు ఈ టైప్లో ఉంటుంది అనమాట. ఇన్లాండ్ ఉత్తరం ఈ విధంగా ఉంటుంది. ఎన్వలప్ కవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చేవారు ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి చిరునామాను వ్రాయవలసి ఉంటుంది. చిరునామాలో కింది అంశాలు ఉంటాయి. అవి పేరు, క్రమ సంఖ్య, మండలము, జిల్లా, పిన్ కోడ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి చూసారా మీరు? చూడండి, మీరు ఉత్తరం యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుంది. ఉత్తరం రాయాలి, మీరందరూ రాయండి. ఉత్తరం ఎవరెవరికి రాస్తారు? మీరు అందరూ రాసేది మీకు తెలుసు కదా, ఎవరెవరికి రాస్తారు మీరు అనేసి. ఉత్తరం రాస్తారు, తర్వాత పోస్ట్ బాక్స్లో వేయాలి. పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఉత్తరాలను పోస్ట్ బాక్స్ నుండి తీస్తాడనమాట. తీసిన తర్వాత చిరునామాలను అనుసరించి ఉత్తరాలను సపరేట్ చేస్తాడు. మీరు ఏ చిరునామాకు రాస్తారో వాటిని సపరేట్ చేసి అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. చూడండి, వాహనంలో వాటి యొక్క గమ్యస్థానాలకి తీసుకోబోతారనమాట. తర్వాత పోస్ట్ మ్యాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి, హలో అండి, ఏమండి మీకు పోస్ట్ వచ్చిందండి, మీ అబ్బాయి రాశాడండి, మీ అమ్మాయి రాసిందండి అని ఇవ్వడం జరిగిందనమాట. మీకు తెలుసా, ఇది ఇంపార్టెంట్, మనకు అడిగారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనిని పిన్ కోడ్ అంటారు, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఈ పిన్ కోడ్ అడ్రస్తో పాటు రాయాలన్నమాట. పిన్ కోడ్ సంఖ్య చిరునామా కలిగి ఉన్న ప్రదేశాన్ని సులభంగా గుర్తించడానికి వీలవుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూడి, కూల్ డ్రింక్ పిన్నుల ద్వారా ఏ విధంగా మనం చేస్తాం. ఒక దారం ముక్కను తీసుకొని కూల్ డ్రింక్ కాన్లను తీసుకోండి. డబ్బాలో అడుగు భాగంలో మేక సహాయంతో రంధ్రం చేసి దారంలోనూ ఆ రంధ్రం గుండా డబ్బాలను పంపించాలన్నమాట. దీని నుంచి దీనికి దారం మరొక చివర రెండవ డబ్బాలోకి అమర్చాలి. అమర్చిన తర్వాత రెండు చివరిలోన ముడులు వేసి దారం ఆ డబ్బాల నుండి ఊడకుండా బాగా కట్టాలన్నమాట. అదేవిధంగా ఒక డబ్బా మూతి భాగాన్ని చెవి వద్ద ఉంచుకోండి. రెండవ డబ్బా మూతి భాగాన్ని స్నేహితుని మూతి వద్ద ఉంచుకోమని చెప్పండి. అప్పుడు హాయ్, హలో అన్నామనుకో పక్కన వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రతిరోజు మనం నిత్యం సత్వర సమాచారం కోసం ఉపయోగించేది మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్. ఇది అందరూ వాడతారు. దీంతో ఏముండదో ఏమో కానీ అందరికీ వచ్చనమాట. మనమందరూ వాడేదే ఇది. దీంతో ఏమో చూడండి, మొబైల్ ఫోన్లు అంటే ఏమి? మొబైల్ ఫోన్ల ద్వారా సంభాషణ చాలా వేగంగా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది చాలా వేగంగా ఉంటుంది. కాన్ఫరెన్స్ కాల్స్లో మీరు అందరూ మాట్లాడతారా? కాన్ఫరెన్స్ కాల్లో ఆడియోలు మరియు వీడియో కాల్స్ బాగా మాట్లాడతారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడింటారు. రకరకాల యాప్లు వేరు సేవలు అందిస్తారు. రకరకాల యాప్స్ అనేవి ఉంటాయి.
వేరు డిఫరెంట్ అనేది సర్వీసెస్ అవి ఇస్తాయన్నమాట. గేమ్స్ ఆడతారు, బ్యాంకింగ్ సర్వీసులు, ప్రయాణ టికెట్లు బుక్ చేయడం అన్ని మొబైల్ ఫోన్లు చూడండి, అన్ని మొబైల్ ఫోన్ల ద్వారా చాలా తేలిగ్గా చేయడం అనేది చేస్తారనమాట. మీకు తెలుసా అని అంటున్నారు చూడండి. మనం మొబైల్లో ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలుసా అని నేర్పిస్తున్నాను అనమాట. మొదటగా చూడండి, ఫోన్ ద్వారా ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం అంటున్నారు చూడండి. మొదట అవతల వ్యక్తి హలో లేదా గుడ్ మార్నింగ్తో పలకరించాలి. హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పాలన్నమాట. మీ పేరును వారికి తెలియాలి. హలో, మై నేమ్ ఈస్ అని మీ పేరు ఏదైతే అది మీరు చెప్పాలన్నమాట. చెప్పండి, లైన్లో ఉండండి, తిరిగి కాల్ చేస్తాను పదాలను ఉపయోగించాలి. చెప్పండి, మీ యొక్క సమాచారాన్ని నాకు చెప్పండి, లైన్లో ఉండండి, మేము మీకు అందిస్తాం సమాచారం, తిరిగి కాల్ చేస్తానండి అని వాడాలన్నమాట. నెక్స్ట్, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు టక్కని కర్చీపు ముక్కు కవర్ దగ్గర చేయాలన్నమాట. కాల్ పూర్తయిన తర్వాత ధన్యవాదాలు లేదా నైస్ టాకింగ్ టు యూ అని చెప్పాలన్నమాట. అవతలి వారు మన వాయిస్ అనేది వేరే వాళ్ళకి అర్థం కాకపోతే, వినపడకపోతే ఏం చేయాలి? అవతలి వారు సరిగ్గా వినిపించినప్పుడు ఏం చేయాలి? సారీ, నాకు సరిగ్గా వినపడలేదు అని అనాలన్నమాట. ఓకేనా? ఇది ఫోన్ ద్వారా ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటున్నాడు. ఇది 4వ క్లాస్ పిల్లోడే, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ వేగవంతమైన సమాచార ప్రసారం. ఈమెయిల్ అనేది వేగవంతమైన సమాచార ప్రసార సాంకేతం అనమాట. చూడండి, ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి పంపే సంక్షిప్త సమాచారం ఈమెయిల్ అంటారు. ఓకేనా? ఈ సూచనలు చేయడానికి డాక్యుమెంట్లను, లెటర్లను, ఫైళ్ళను, ఫోటోలను, వీడియోలను పంపించడానికి ఈమెయిల్ ఉపయోగిస్తారు. ఖచ్చితంగా మీరందరూ ఈమెయిల్ను ఉపయోగించరా? ఉపయోగిస్తారు. అంతర్జాలంలో సంధానించబడిన స్మార్ట్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ను ఈమెయిల్ కొరకు ఉపయోగించడం జరుగుతుంది. బహుళ సమాచార ప్రసారం చూడండి. బహుళ సమాచార ప్రసారం అనేది ఏముంటుంది? వార్తాపత్రికను ప్రతిరోజు చదువుతూ ఉంటారు. వార్తాపత్రికలు ఏమేమి ఉంటాయి మీకు అందరూ తెలుసు. ఇవన్నీ కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవన్నీ మీకు తెలుసు అనమాట, హార్డ్ డిస్క్ కూడా. ఓకేనా? బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమంగా వార్తాపత్రికలు, టీవీ, రేడియో బహుళ సమాచార ప్రదర్శనగా ఉంటుంది. చూడండి, బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమంగా ఉంటుంది. వార్తాపత్రికలు కానీ, టీవీ కానీ, రేడియో కానీ, బహుళ ప్రసార సాధనాలు కానీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏముందో బహుళ సమాచార ప్రసార సాధనాల గురించి తెలుసుకుందాం అంటున్నాడు. వార్తాపత్రిక చూడండి, వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికలో ఉంటాయి. ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు. కరెక్టే కదా? వార్తాపత్రికలు. రేడియో అంటే మీ వినికిడికి సంబంధించిన పరికరం అది. వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు రేడియో ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదల సమయంలో వాటి గురించి సమాచారాన్ని గంటకు రేడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. టెలివిజన్ అంటే మీ వినికిడికి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనంగా ప్రపంచంలో వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. టీవీల్లో కూడా, వార్తల్లో కూడా మనం అనేక కార్యక్రమాల ద్వారా నేర్చుకోవచ్చు అంటున్నాడు. ఆధునిక సమాచార ప్రచార సామాజిక మాధ్యమం చూడండి. మీ నాన్నగారి మొబైల్ ఫోన్లో అనేక గుర్తులు మీరు చూసే ఉంటారు. ఈ గుర్తులు మొబైల్ ఫోన్లో సామాజిక యాప్లు లేదా సేవలను సూచిస్తుంది అనమాట. ఆ యాప్ల్లో కొన్ని కావాల్సిన సమాచారాన్ని అందిస్తాయి. వీటినే సామాజిక మాధ్యమాలు అంటారు. సామాజిక మాధ్యమాలు కూడా మీరు పంచుకోండి. మీకు అందరికీ ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ బాగా యూజ్ చేయవచ్చు. ఓకేనా? చూడండి, బహుళ ప్రసార మాధ్యమాలు ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదే పనిగా మొబైల్ ఫోన్ చూడడం కంటి చూపుకు దెబ్బతీస్తుంది అనమాట. అదే పనిగా ఇయర్ ఫోన్తో సంగీతాన్ని వినడం కూడా మనకి వినికిడి శక్తి దెబ్బతింటుంది అనమాట. ఇంపార్టెంట్. ఓకేనా? కింది వాక్యములు చదివి వాటి ఆధునిక సమాచారం ప్రసార సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను వ్యక్తీకరించడం. బద్ధకం కలిగించడం, అది ప్రయోజనమా నష్టమా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం పెంచడం, తల్లిదండ్రులతో సమయం గడపలేకపోవడం, చదువుకు ఉపయోగపడుతుంది, అది ప్రయోజనంగా చెప్పవచ్చు. భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తోటి ప్రజలతో సంబంధాలు తగ్గిపోవడం అనేది నష్టము. పుస్తకాల్లో చదవకపోవడం అనేది నష్టము. జ్ఞాపక శక్తి తగ్గడం అనేది కూడా నష్టము. ఇతరులతో మాట్లాడలేకపోవడం నష్టమే. చదివే గంటలు తగ్గిపోతుంది ఖచ్చితంగా. అత్యధిక సమాచారాన్ని గ్రహించడం అనేది ప్రయోజనంగా కింద వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కీవర్డ్స్ ఏమిచ్చినాడు? భావ ప్రసారం అంటే ఏమి, బహుళ ప్రసారం అంటే ఏమి, పోస్టల్ సేవలు, పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, మొబైల్, SMS, ఈమెయిల్, అంతర్జాలం, వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్, సామాజిక మాధ్యమం, స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఇతరులతో తమ యొక్క భావనలను, అనుభూతులను పంచుకోవడాన్ని మనం భావ ప్రసారం అంటాం. భావ ప్రసారం ఎన్ని రకాలు అనుకున్నాం? వ్యక్తిగత భావ ప్రసారం, బహుళ సమాచార భావ ప్రసారం అనుకున్నాం. ఒకరితో ఒకరు వేగంగా సంపాదించడం కోసం
ఉపయోగించే పరికరమే మొబైల్ ఫోన్. ప్రస్తుతం రోజుల్లో ఈమెయిలింగ్ ద్వారా వేగంగా సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పుకున్నాం. బహుళ సమాచార ప్రసారం, బహుళ ప్రసార మాధ్యమాల సాయంతో అధిక సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియ ఉంది. వార్తాపత్రిక, రేడియో, టెలివిజన్ సమాచార మాధ్యమాలుగా మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి నెక్స్ట్ వచ్చిందన చూసి వద్దామనే టాపిక్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ముత్యాలు ఉంటుంది. ముత్యాలతో మళ్ళీ మాట్లాడదాం మనం అందరము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మనకి టెట్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి లోపల టెట్ అనేది పెడతారు. ఎందుకంటే ఇయర్లో ఇంతవరకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 3 months ఇది, 3 months అది, అంతే, వేరే ఏముండదు. మనం చదువుకోవడం స్టాప్ చేయకుండా స్టార్ట్ చేయండి. ఓకేనా, అందరూ డైలీ క్లాసెస్ వినండి, అదే పనిగా నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్ అనేవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.